ఏముంది మామ మస్తుంది వీడియో అని మీరు అనకపోతే మీ ముత్తాత మీద ఒట్టు. కమాన్ చూడండి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏమేమి ఎదో పనులు వ్యవహారాలు చేశారో ఈ వీడియోస్లో నేను మీకు వేసి చూపిస్తూ ఉన్నాను. ఎందుకేస్తున్నాను అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఓకేనా? వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. కమాన్ ఫస్ట్ వీడియో వేస్తున్నా చూడండి. మళ్ళీ నేను మీకు ఒక్కొక్కటి తెలుగులో కూడా చెప్తా. मम्मी पूछ रही थी कि आपको जंतर मंतर के प्रोटेस्ट में जाके क्या मिला। मैंने कहा पहले तो चाय मिली, वो भी चाय उसके बाद ये कोल्ड ड्रिंक मिली, उसके बाद एक गुड्डे बिस्किट भी मिला, भाई साहब नमकीन भी मिली, पानी की बोतल भी दे रहे हैं। मतलब क्या पार्टी चल रही है यहाँ पर, तो ये खतरनाक लेवल की चाय मिल रही है यार। और बर्गर पिज्जा के लिए तो अंदर जाना पड़ा था, लाठी के डर से हम लोग गए नहीं, ये तो बाहर ही मिल गए। तो जिसको भी ये पार्टी करनी है ना फटाफट से आ जाओ जंतर मंतर, लेकिन प्रोटेस्ट का सोच के आना भाई साहब। చూశారు కదా ఏమంటోంది ఆమె అంటే, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అదే ఆ బొద్దింకలు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేశారే నిరసన, అక్కడికి వెళ్ళింది. ఆమె తల్లి అడిగిందంట వాళ్ళ మమ్మీ ఏమని, ఏమే సిజేపీ ప్రొటెస్ట్కు వెళ్తున్నావు అక్కడ జంతర్ మంతర్ దగ్గర, అసలు ఏం దొరుకుతుంది నీకు అక్కడ వెళ్తే, ఏమొస్తుంది చెప్పు నీకు అని చెప్పి వాళ్ళమ్మ అడిగిందంట. దానికి ఈమె సమాధానం చెప్తోంది, అమ్మా ఇదిగో చూడు నాకు చాయోస్ వాళ్ళ చాయ్ వచ్చింది, కూల్ డ్రింక్, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్, నమ్కీన్, వాటర్ బాటిల్, లోపల పిజ్జాస్ ఇస్తూ ఉన్నారు. కానీ లాఠీల భయానికి మేము ఇంకా లోపలికి వెళ్ళడం లేదు, జస్ట్ బయటనే ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి, చాయోస్ వాళ్ళ చాయ్ దొరికింది అంటే చూసుకోండి అని చెప్పి ఈమె చెబుతూ ఇంకో కూల్ డ్రింక్ కూడా తీసుకుంటోంది. సో మీకు ఇక్కడ ఏమర్థమైందండి అన్నట్టు, ఈమె ఫస్ట్ తీసుకుని చూసారా గ్రీన్ కలర్ డబ్బా చాయస్ వాళ్ళ చాయ్, స్విగ్గీ ఆర్డర్ పెడితే 250 రూపాయలు ఉంటుంది అది. ఇలా ఆ జంతర్ మంతర్ చుట్టుపక్కల చాలా చోట్ల ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్నాక్స్, ఫ్రీ కూల్ డ్రింక్స్, ఫ్రీ చాయ్ కంటిన్యూస్ గా స్పాన్సర్ చేశారండి. లోపలికి వెళ్తున్నా కొద్దీ ఫుడ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. పిజ్జాలు, బర్గర్లు, ఆమ్లెట్లు వేసి ఇస్తున్నారు, బ్రెడ్ ఆమ్లెట్లు కంటిన్యూస్ గా ఇవన్నీ చేశారు అక్కడ. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇవన్నీ ఎవరు స్పాన్సర్ చేసి ఉంటారు? రాయండి కామెంట్ సెక్షన్లో. ఫ్రీ పిజ్జాలు ఇవన్నీ తింటూ మనోడు మజా ఎలా చేస్తున్నాడో చూడండి. దోస్తులతో ఫ్రీ పిజ్జా తింటూ ఫుల్ పండగ అనమాట. పిజ్జా అనేసరికి అండి ఎగబడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ ఫ్రీ ఫుడ్ దొబ్బి తినడానికి. వాళ్ళందరినీ కూడా ఏ లెక్కలో వేసేసింది మీడియా? విద్యార్థులు ధర్నా చేయడానికి వచ్చారు, నిరసనలు తెలియజేయడానికి వచ్చారు అన్న లిస్టులో వేసేసింది. అసలు విద్యార్థులు ఒక 5% ఉన్నారో 10% ఉన్నారో, అసలు నిజంగా ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితి అక్కడ. మొత్తం ఇలాంటి బాపతిగాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ప్రొటెస్ట్ లో ఫుల్ గా తాగి ఎగిరి దూకిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. శాంపుల్ గా ఒక స్వీట్ ముక్ ఇచ్చినట్టు ఒక వీడియో వేస్తా, తాగిన బొద్దింకలను కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. मोदी आ जाए, अमित शाह आ जाए, रेखा गुप्ता आ जाए, आई वांट मोदी इस्तीफा। मोदी का इस्तीफा कैसे चाहिए बताओ? क्या बोला तूने? बताओ बताओ अरे बहन చూశారు కదా సిజేపీ ప్రొటెస్టు, విద్యార్థులు చాలా కష్టపడ్డారు, ధర్నా చేశారు, ఇవన్నీ కదా మనకు మీడియాలో ఫుల్గా వైరల్ చేసి పెట్టారు. చూడండి ఈమె తాగి ఎట్లా బిహేవ్ చేస్తుందో చూడండి. అసలు ఏం తాగి ఉంటుంది భయ్యా ఈమె? అసలు ఏం తాగి ఉంటుంది చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి. ఈజీగా అర్థమైపోతుంది. ఏదో తాగకూడదు ఏదో తాగింది, లేదా పీల్చకూడదు ఏదో పీల్చింది. ఇలాంటి బాపతిగాళ్ళు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ఈ వీడియో చూడండి. कि मेरा एक वीडियो चला था जहाँ मैंने मोदी जी को गाली दिया था, पर मेरा गाली मतलब मैं दिल से सच बोलूँ तो मैं जानबूझ से गाली नहीं दी थी। मैं अपने दोस्तों के साथ पार्टी में गई थी, तो वहाँ पर ही मैंने खाया पिया। उसके बाद हम मेरे दोस्त लोग मुझे घुमाने लेके चले गए, तो वहाँ सब कोई नारा लगा रहे थे, उसमें मैंने भी 1-2 बार नारा लगा दिया, तो मैंने मोदी जी को गाली दिया। तो मैं बाद में देख वीडियो, तो मैंने जैसे देखा वैसे मैंने वीडियो डिलीट कर दिया था। बाकी सब कोई अपने अपने मोबाइल में मेरा वीडियो सेव करके रखा है। अब पता नहीं क्यों सेव करके रखा है, क्या चीज़ का बदला मुझसे ले रहा है मुझे नहीं पता, पर हाँ मैंने गलती किया, उसके लिए मैं माफ़ी मांग रही हूँ, दिल से माफ़ी मांग रही हूँ आप लोग से कि मुझे माफ़ कर दीजिए। और ऐसा वीडियो दोबारा कभी नहीं बनाऊँगी मैं कि कोई सरकार को गाली दूँगी, ऐसा वीडियो नहीं बनाऊँगी, क्योंकि मैं तो दिल्ली में रहती हूँ, मेरा माँ लोग गाँव में रहता है।
చూశారు కదా, జ్ఞానోదయం అయిన తర్వాత పెట్టిన వీడియోల లాంటి వీడియో అనమాట. ఏం చెప్తుంది ఈ అమ్మాయి అంటే, ఏడుపు ముఖం వేసుకుని, నేను నరేంద్ర మోదీ గారిని తిట్టాను, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ తిట్లు నా మనసులోంచి వచ్చినవి కావు. దోస్తులతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ మేం బాగా దొబ్బి తిన్నాము, తాగాము, అక్కడి నుంచి అట్నించటే CJP ప్రొటెస్టుకు వెళ్ళాము. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఫ్రెండ్స్తో కలిసి నేను అలా వెళ్ళాను. నా ఫ్రెండ్స్ బూతులు మాట్లాడుతూ ఉంటే నేను కూడా కొన్ని బూతులు మాట్లాడాను. గాలి దియా హై మేనే భీ మోదీజీకో, నన్ను క్షమించండి, నేను కావాలని చెయ్యలేదు, కావాలని తిట్టలేదు, నా వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది, నన్ను బండబూతులు తిడుతున్నారు, ఉతికారేస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, నా పరువు పోయింది. ఇదన్నమాట ఈమె ఏడుపు. అంటే మ్యాటర్ ఏంటంటే అండి, ఈమె మోదీ గారిని బండబూతులు తిట్టింది, ఫుల్గా తిని తాగి వెళ్ళి. తాగి అని నేను అన్నట్ల ఈమెనే అన్నది, మీరు వినొచ్చు, ఖాయా ఆర్ పియా ఆ వీడియోలో. సో మోదీ గారిని తిట్టిన తర్వాత వీడియో వైరల్ అయిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక బాగా కోటింగ్ పడి ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి, లేకపోతే పక్కింటి వాళ్ళు తిట్టింటారు. నెక్స్ట్ ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్, బంధువులు, వాళ్ళందరి మధ్యలో పరుగు పోయి ఉంటుంది. అందరూ నెక్స్ట్ ఈమెను తిడుతూనే ఉంటారు. ఈమె యాబ్సెన్స్లో కూడా ఈ బంధువులు, ఆ మహానుభావుడు నరేంద్ర మోదీ క్షమించి క్షమాభిక్ష పెట్టి ఇలాంటి వాళ్ళను వదిలేశాడు, కానీ లేకపోతే వీళ్ళ బతుకు బస్ స్టాండే అని చెప్పి అనుకుని ఉంటారా లేదా చెప్పండి? బంధువులు అనుకుంటారు. ఈ వీడియో చూడండి. జెన్జీ భాష ఎలా ఉంటుంది, అందరూ జెన్జీలది కాదు, బొద్దింక జెన్జీల భాష ఎలా ఉంటుందో మీకు చూపించడానికి ఈ శాంపుల్ అనమాట. వీళ్ళు స్టూడెంట్స్ అండి, CJP ప్రొటెస్టర్స్ అండి, ఈ బొద్దింకలు. వీళ్ళు చేసినటువంటి ఈ ఏదో పనిని ఎక్కడ కూడా హైలైట్ చేయకుండా కొంతమంది సెలబ్రిటీస్ ఇది విద్యార్థి ఉద్యమము అని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. 20వ తారీఖు నుంచి 25, 26వ తారీఖు మధ్యలో మీరు చూస్తే సెలబ్రిటీలు కొంతమంది ట్వీట్లు పెట్టడము, ఇన్స్టా రీల్స్ ఫుల్ ప్రచారం చేయడం. వీళ్ళలో చాలా మంది అక్కడ చేసింది ఇది. ఈమె అసలు ఏం బూతో తెలుసా? నరేంద్ర మోదీ చేతికి అధికారాన్ని ఇచ్చారు, ఆయనకు అధికారాన్ని కాదు ఇవ్వాల్సింది, ఆయన చేతికి పురుషాంగాన్ని అని నేను ఇంకా కొంచెం మంచి భాషలో చెప్తున్నా, ఆయన చేతికి అది ఇవ్వాలి, అధికారాన్ని కాదు అని చెప్పి ఈ నీచురాలి వాచ, ఈ నీచురాలు ప్రదర్శించినటువంటి ప్లకార్డ్ అనమాట. ఇలాంటి బాపతిగాళ్ళే అక్కడ ఉన్నారు, జెన్జీ బొద్దింకలండి. వీళ్ళ మీద కేసెస్ పెడితే మళ్ళీ ఏం చేస్తారు, హెయిర్ కట్ చేసుకొని వచ్చి వీడియో చేసి దండం పెట్టి, నాకు 12 ఏళ్లే, నేను 7వ తరగతి చదువుతున్నాను, నాకు తెలియక ఆ బూతు పదాలు నేను ఉపయోగించి తిట్టాను అని చెప్పి డ్రామాలు చేస్తారు. నెక్స్ట్ ఈ వీడియో చూడండి. కాక్రోచ్ డ్యాన్స్. ऐसा कैसे कर दिया? मेलोनी का नाम मेलोनी को నిన్న ఒక వీడియోలో కొన్ని వేసాను కదా, బొద్దింకలు రాత్రిపూట ఏం చేస్తాయని చెప్పి ఒక వీడియో చేశాను. అందులో ఈ మీద ఒక డ్యాన్స్ వేసాను, మళ్ళీ మీద ఇంకో డ్యాన్స్ అనమాట. రాత్రిపూట అక్కడ ఫుల్ తాగి తిని ఎంటర్టైన్ అవుతూ గబ్బు పబ్బులాగా తయారు చేసి పెట్టి డ్యాన్సులు చేస్తూ, అది కూడా బూత్ డ్యాన్సులు చేస్తూ, మళ్ళీ దీనికి ఉద్యమము అని చెప్పి పేరు. సరే ఒక ఫన్నీ వీడియో వేస్తా చూడండి. जंतर मंतर पर गई हुई लड़कियां जो अपने नीचता का प्रमाण पत्र और अपना संस्कार दिखा रही थी, जो उनका समर्थन कर रहे हैं, तो मैं उनसे निवेदन करना चाहूंगी कि आप उन्हें अपने घर की बहू जरूर बनाइएगा. बहुत अच्छे अच्छे संस्कार आपको मिलेंगे, क्योंकि वो आपको बहुत सही लग रही हैं. చూశారు కదా, ఆమె ఏమంటుందంటే నరేంద్ర మోదీ గారి తల్లిని, ఇండియన్ ఆర్మీని, వీళ్ళందరినీ ఉద్దేశించి చాలామంది మాట్లాడారు కదా బూతులు. ఇప్పుడు ఆ అమ్మాయిలు ఏమేం మాట్లాడారు, వాళ్ళ నీచమైన సంస్కృతి ఏ స్థాయి దాకా దిగజారింది అన్న విషయము ప్రజలకు అర్థమయ్యింది.
ఇప్పుడు ఆ అమ్మాయిలను మీరు కోడళ్ళుగా చేసుకోండి, భవిష్యత్తులో మీ ఇంటికి మంచి పేరు తీసుకొని వస్తారు ఈ అమ్మాయిలు అని చెప్పి వెటకారంగా వీడియో చేసిందనమాట ఈమె. అసలు నిజం చెప్పాలంటే అభిజిత్ దీప్కే ఉన్నాడే, వాడు కూడా ఈ అమ్మాయిలలో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళమ్మ మొన్న చెప్తోంది, మా వాడికి ఫుల్ సంబంధాలు వస్తున్నాయి, ధర్మేంద్ర ప్రధాన్ను దించేసిన తర్వాత, విజయం సాధించిన తర్వాత చాలామంది ఫోన్లు చేస్తున్నారు మా వాడికి పిల్లనిస్తామని అని చెప్పి ఆ పెద్ద బొద్దు ఇంకా అభిజిత్ దీప్కే గారి తల్లి మాట్లాడిన మాటల్ని మన తెలుగు మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ రాశాయి. కర్మగాలు నేను కూడా చదివాను. నేను చెప్పేది ఏంటంటే, ఈ బూతు బచ్చాలు, ఈ బూతమ్మలు, బూతక్కలు ఉన్నారు కదా, అలాంటి బూతక్కలలో ఒక బూతక్కని అభిజిత్ దీప్కే గారికి ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోద్ది. ఎందుకంటే వాడు దింపినటువంటి వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. ఇది చూడండి ఒకసారి, ఎంత భయంకరమైన బూతులో చూడండి ఒకసారి. मोदी को वन वर्ड में क्या बोलोगे? बोल के लो पकाओ लोगों को चूजिंग करो, सेहत के लिए अच्छा है। थोड़े माचदा एसटीडी से भी नहीं मिल रहा भाई, एड्स हो जाए भाई तेरे को, क्यों छोड़ रहा है देश को भाई, छोड़ दे भाई, हाथ जोड़ रहे हैं, शादी कर ले दोबारा, अपनी बीवी को चौधी हो दे। मेलोडी 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 चॉकलेट लेके गया था ना, कर ले शादी भी बहन। చూశారు కదా, చోదన అనే పదం పదే పదే ఉపయోగిస్తున్నారండి చాలా ఈజీగా అమ్మాయిలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అక్కడ ఇంగ్లీష్లో ఎఫ్ వర్డ్కి సమానమైన పదం అనమాట అది. తెలుగులో దే అనే అక్షరంతో ఉపయోగిస్తుంటారు ఒక బూత్ పదం చాలా చోట్ల. అది అన్పార్లమెంటరీ వర్డ్ అది. ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలివిగా అంటే, సోషల్ మీడియాలో అలాగే అనిల్ రావిపూడి సినిమాలలో BENGEY అనే పదం ఉపయోగిస్తున్నారు. డి బదులు బి అనే పదాన్ని మార్చి ఉపయోగిస్తున్నారు. ఏం మార్చి ఉపయోగించిన బూత్ పదం అనమాట అది. అలాంటి బూత్ పదం హిందీలో చోదన అనమాట. చాలా ఈజీగా అమ్మాయిలు ఎట్లా వాడుతున్నారో చూడండి. మోదీ గట మళ్ళీ పెళ్లి చేయాలన్నట, లేకపోతే దేశాన్ని మళ్ళీ డి ఆ పదం అనమాట చేస్తూ ఉన్నాడు. ఇంత అసహ్యకరమైనటువంటి భాష. అమ్మాయిలు వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళ తల్లిదండ్రులు, టీచర్సు, సమాజము వీళ్ళందరినీ ఎలా పెంచిందో, ఏం నేర్పించిందో సంస్కారం చూడండి ఒకసారి. మన న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ ఏమో మళ్ళీ వీళ్ళని బాలికలు అని చెప్పి రాస్తాయి. బాలికలు, విద్యార్థులు, చిన్నపిల్లలు అని చెప్పి రాస్తాయి. వీళ్ళ మీద కేసులు కనుక పెడితే బరితెగించిన అడ్డగాడిదల్లాగా ఉంది వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ భాష. అది దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి. తప్పు ఈ అమ్మాయిలది మాత్రమే కాదండి, బొద్దింకలది కూడా, బొద్దింక నాయకులది కూడా. అభిజిత్ దీప్కే, ఆయన నడిపించిన ఆ పార్టీ లీడర్ కేజ్రీవాల్, ఇంకా కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న సౌరవ్ దాస్, ఇంకా వాళ్ళందరండి ఆ లీడర్స్. ఇలాంటి అమ్మాయిలను, అబ్బాయిలను రంగంలోకి దింపి నరేంద్ర మోదీ గారిని అత్యంత అవమానకరమైన భాషలో తిట్టించారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? పోలీసులు రెచ్చిపోతే, ఈ స్టూడెంట్స్ను కొడితే విద్యార్థులపై విరిగిన లాఠీ అని పేపర్లలో హెడ్డింగ్లు వస్తాయి. అట్లా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు వచ్చి సరే క్షమిస్తున్నాను, క్షమాభిక్ష పెట్టారు మోదీ గారు. అయినా సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకపోతే జనాలు వీళ్ళని చూసి వీళ్ళ వీడియోలు వైరల్ అయ్యాయి కాబట్టి రోడ్డు మీద ఎక్కడో చెప్పు తీసుకొని కొట్టారనుకోండి, చెంపపగల కొట్టారనుకోండి, చెప్పు దెబ్బలు కొట్టారనుకోండి, మళ్ళీ ఈ అమ్మాయిలు లబోదిబో అంటారు. అప్పుడు మళ్ళీ మీడియాలో హెడ్డింగులు, న్యూస్ హెడ్డింగులు, ఈ అభిజిత్ దీప్కే గాడు మళ్ళీ ఏం మాట్లాడతారంటే, అమ్మాయిలపై RSS దౌర్జన్యం, స్టూడెంట్స్పై హిందువుల దౌర్జన్యం, అమ్మాయిలపై హిందూ సంఘాల దాడి, ఇట్లా హెడ్డింగ్లు వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. అంటే మోడీ గారు క్షమించారు కాబట్టి ఇంకా వీళ్ళని ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు. అంటే తిట్టకూడదు, ఏమనకూడదు, పోలీసులు FIR పెట్టకూడదు. ఇది ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకవేళ వీళ్ళని ఎవరైనా కొట్టినా, ఏమన్నా తిట్టినా, చెప్పు తీసుకొట్టినా, చెంపపగలు కొట్టినా మళ్ళీ అదో పెద్ద సీన్ అవుతుంది అనమాట. అలా సీన్ అవ్వాలి అనేది కూడా అభిజిత్ దీప్కే అండ్ కో వాళ్ళ ప్లాన్. ఎందుకంటే జనాలందరూ ఒకే టైప్లో ఉండరు కదా. అంటే వీళ్ళు ఎంత విషయాన్ని చిమ్మారో చూడండి. ఈ అమ్మాయిలు అదంతా పక్కకు పోతుంది, మళ్ళీ వీళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తే తంతే దాన్ని కూడా నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఉపయోగించుకునేలాగా, మోదీ గారిని గద్దె దింపేలాగా స్లోగన్స్ తయారు చేసుకోవడం, ఉద్యమాలు నిర్మించే ప్రయత్నం చేయడం. ఇదండి బొద్దింకల పార్టీ యొక్క స్కెచ్. నిజానికి నా ఉద్దేశంలో వీళ్ళని ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు కొట్టకూడదు, హింస అవసరం లేదు. ఆల్రెడీ వీళ్ళ తల్లిదండ్రులు పరువు పోగొట్టుకున్నారు, బంధువులు, స్నేహితులు, పక్కింటోళ్ళు, ఆ కాలనీలలో సోషల్ బైకాట్ లాంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ అదే చాలా పెద్ద శిక్ష, కొట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయక్కర్లా. బట్ స్కెచ్ ఎలా వేశారు అనేది నేను మీకు చెప్తున్నానండి. బొద్దింకల పార్టీ ఒకవేళ వీళ్ళని అరెస్టులు చేసి కేసెస్ కనుక పెడితే వందలాది మంది అమ్మాయిల మీద, అబ్బాయిల మీద కేసులు పెట్టాలండి. మళ్ళీ ఏం చేస్తారు ఈ బొద్దింకల పార్టీ వీళ్ళందరూ? కేసులు ఎత్తేయాలి. మోదీ నియంత ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఈ అమ్మాయిలను, అబ్బాయిలను అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి హరాస్ చేస్తున్నారు అని చెప్పి వాగుతారు. ఆల్రెడీ వాగడం స్టార్ట్ చేశారు ఈ బొద్దింకల పార్టీ వాళ్ళు. అంటే ఈ అమ్మాయిలు ఎంత అసహ్యకరమైన భాష దేశ ప్రధానమంత్రి మీద ఉపయోగించినా వాళ్ళని ఎవరు విమర్శించడానికి వీల్లేదు, శిక్షించడానికి వీల్లేదు.
అరెస్ట్ చేసినా మోదీ గారికే చెడ్డ పేరు, అరెస్ట్ చేయకపోయినా మోదీ గారికే చెడ్డ పేరు, వీళ్ళని ఎవరైనా కొట్టినా మోదీ గారికే చెడ్డ పేరు, అట్లా తీసుకొచ్చే విధంగా స్కెచ్ అనమాట. ఇంకా మరి వీళ్ళందరికీ పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, గుడ్లు, నీళ్లు, కూల్ డ్రింకులు, టీ, బిస్కెట్లు, నమ్కీను ఇవన్నీ ఎవరు స్పాన్సర్ చేశారండి రోజుల తరబడి? ఏ విదేశీ శక్తులు? నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఈ అమ్మాయిలను కొట్టారనో తిట్టారనో ఉద్యమాలు చేస్తే మళ్ళీ ఫుడ్ పెట్టడానికి కూడా చాలా విదేశీ శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఇది డ్రామా. అంతా ఎందుకు? మోదీ గారిని గద్దె దింపడానికి. సో ఇంతకుముందు ఒక ఆమె చెప్పిందే, ఇలాంటి వాళ్ళని కోడళ్ళుగా తెచ్చుకుంటే ఆ కుటుంబాలకు అర్థం అవుతుంది అని చెప్పి ఆమె అన్నది చూసారు. అది కరెక్ట్. అది ఇంత సంస్కారం లేకుండా బరితెగించి అసహ్యకరమైన భాష, బూతులు, దేశ ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి, ఆయన తల్లి గారిని ఉద్దేశించి, ఆర్మీని ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు ఇక వాళ్ళ ఇండ్లను ఎట్లా చూసుకుంటారు అనేది మీకే అర్థం కావాలి. అది విషయం. ధన్యవాదాలు.